హలో ఎవ్రీవన్. సర్చింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము అండ్ ఇది వచ్చేసి allocate books. ఓకే, సో ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ డైరెక్ట్గా చూసేద్దాము. గివెన్ అన్ అరే లైక్ ఏఆర్ఆర్ ఆఫ్ ఇంటీజర్ నెంబర్స్. ఓకే, సో ఒక అరే ఇస్తున్నాడు, అందులో ఇంటీజర్ నెంబర్స్ ఉంటాయి. కూల్. array of 5 represents the number of pages in that ith book. ఓకే, ఏమంటున్నాడు, ఒక పర్టికులర్ కంటెంట్ని తీసుకుంటే దాంట్లో దాని మీనింగ్ ఏంటంటే ఒక బుక్లో ఎన్ని పేజెస్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే, సో there are m number of students and task is to allocate all the books to the students. ఓకే, సో m students ఉన్నారు, we need to allocate all the books to the students. Like suppose ఇక్కడ 3 people ఉంటే 3 స్టూడెంట్స్ ఉంటే అండ్ సమ్వేర్ అరౌండ్ ఒక 7 బుక్స్ ఉంటే ఈ 7 బుక్స్ మనం ఈ 3 స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. allocate books in such a way that each student gets at least one book. సో ప్రతి స్టూడెంట్కి మినిమం ఒక్క బుక్ అన్నా వచ్చి ఉండాలి, ఒక్క బుక్ అన్నా ఇవ్వాలి. అండ్ ఈచ్ బుక్ షుడ్ బి అలొకేటెడ్ ఓన్లీ టు వన్ స్టూడెంట్. అంటే ఏంటి, అది ఆబ్వియస్గా కదా. సపోజ్ ఒక బుక్ ఉంటే దాన్ని హాఫ్ చేసి చించేసి నువ్వు ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్కి పార్ట్స్గా ఇవ్వవు కదా. సో ఒక బుక్ ఉంటే ఇట్ షుడ్ బి కంప్లీట్లీ అలొకేట్ టు దట్ వన్ పర్సన్, అట్లీస్ట్ లైక్ 1%. అలా అన్ని బుక్స్ని మనం ఇచ్చేయాలి. అండ్ ఇక్కడ చూడు, బుక్ అలొకేషన్ షుడ్ బి ఇన్ కంటిన్యూస్ మేనర్. అంటే సపోజ్ ఇలా 1 2 3 4 5 6 7 సపోజ్ ఇలా బుక్స్ ఉన్నాయి అనుకుందాము. సో 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కండిషన్ బేసిస్ మీద పిక్ చేసుకొని మనం ఏం చేయాలి, మినిమం ఒక్క బుక్ ఒక స్టూడెంట్కి వెళ్ళాలి. లైక్ ఒక స్టూడెంట్ దగ్గర మినిమం ఒక బుక్ అన్నా ఉండాలి. సచ్ దట్ సపోజ్ ఒక స్టూడెంట్స్కి 2-3 బుక్స్ అలొకేట్ చేయాలి అనుకున్నాం. ఫైన్, ఈ ఫస్ట్ స్టూడెంట్కి ఒక బుక్ అలొకేట్ చేసావు. అండ్ ఇప్పుడు సెకండ్ స్టూడెంట్స్కి 3 బుక్స్ అలొకేట్ చేయాలి అనుకున్నావు, లేదా 4 బుక్స్ అలొకేట్ చేయాలి అనుకున్నావు. సో అంతేగాని ఇప్పుడు అలానే నువ్వు ర్యాండమ్గా ఇది ఇలా ఇస్తానంటే కుదరదు. ఇట్ షుడ్ బి కంటిన్యూస్గా అలొకేషన్ ఉండాలి. అంటే సెకండ్ పర్సన్కి ఇచ్చేటప్పుడు 2 2 2 2. సో దీస్ 4 కంటిన్యూస్లీ షుడ్ బి అలొకేట్ టు దట్ పర్సన్ అండ్ వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద కంటెంట్. ఇఫ్ ఇన్ కేస్ నీ అలొకేషన్ ఇలా ఉంటే, ఓకే, సో అలా చెప్తున్నాడు. అండ్ దెన్ ఇక్కడ చూడు, యూ హ్యావ్ టు అలొకేట్ 2 books to m students such that maximum number of pages assigned to a student is minimum. See malla clear ga chudu, you have to allocate the books to m students such that maximum number of pages assigned to a student is minimum. అర్థం గల సింపుల్ గా ఏమంటున్నాడంటే, ఇలా ఈ 4 బుక్స్ ఈ సెకండ్ పర్సన్కి, ఇలా ఈ 2 బుక్స్ ఈ పర్సన్కి, ఇలా ఈ బుక్ 1 పర్సన్కి ఇచ్చేసాం అనుకుందాం. అలా ఇచ్చేస్తే ఇలా ఎలకేట్ చేసిన తరువాత ఎన్ని పేజెస్ ఇచ్చావు అనేది కౌంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ బుక్లో ఎన్ని పేజెస్ ఉంటాయి అనేది కౌంట్ చేస్తాం. అది ఫస్ట్ పర్సన్కి సంబంధించినవి. సపోజ్ ఆ బుక్లో ఉన్న కంటెంట్ లైక్ ఎన్ని పేజెస్, ఒక 31 పేజెస్ ఉన్నాయి అనుకుందాం. ఇది ఫస్ట్ పేజ్. అండ్ ఇక్కడ ఈ సెకండ్ బుక్లో సమ్వేర్ 10 పేజెస్ అండ్ ఇక్కడ 20 పేజెస్, ఇక్కడ 30 పేజెస్ అండ్ ఇక్కడ 10 పేజెస్ ఉన్నాయి అనుకుందాము. సో టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ అలొకేటెడ్ టు ద సెకండ్ పర్సన్ ఎన్ని, 20 40 50 60 70. సో 70 పేజెస్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మేబీ ఒక 5 పేజెస్ అండ్ ఇక్కడ ఒక 5 పేజెస్ అనుకుందాము, లేదా 15 అనుకుందాము. సో 20 పేజెస్ అలొకేటెడ్ టు ద థర్డ్ పర్సన్. సో ఇప్పుడు ఏంటిది, వాట్ ఎవర్ ద మ్యాక్సిమం, ఇక్కడ మ్యాక్సిమంగా అలొకేట్ చేసింది మినిమం అవ్వాలి. అండ్ ఇక్కడంతా 70 పేజెస్ అట్ మ్యాక్స్ ఒక పర్సన్కి అలొకేట్ చేసావు. అండ్ ఇలా పోర్షన్ చేయడం వల్ల, అంటే సపోజ్ ఇక్కడ 7 పేజెస్ ఉంటే 7 బుక్స్ ఉంటే ఇలా ఒకటి వీడికి, రెస్ట్ 4 వీడికి, రెస్ట్ 4 దీనికి, ఇలా అలొకేట్ చేయడం వల్ల నాకు అట్ మ్యాక్స్ ఒక స్టూడెంట్ దగ్గర ఉన్నది 70 అట్ మ్యాక్స్. ఓకే, అండ్ దీన్ని మనం మినిమైజ్ చేయగలం అంటున్నాడు. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ ఏంటి, ఇఫ్ అలొకేషన్ ఆఫ్ బుక్స్ ఈజ్ నాట్ పాసిబుల్ దెన్ రిటర్న్ -1 అని అంటున్నాడు. ఫైన్, అదేంటో చూద్దాము. బట్ బిఫోర్ దట్, ఇప్పటిదాకా నువ్వు కానీ లాస్ట్ వీడియో చూసుంటే నీకు ఒక చిన్నది ట్రిగర్ అయిపోవాలి. ఏంటిది, అసలు
లాస్ట్ వీడియోకి దీనికి కొంచెమన్నా డిఫరెంట్ ఉందా? 100% సేము, 100% సేము. జస్ట్ ఈ ప్రాబ్లం స్టేట్మెంటు దానికున్న సిచ్యువేషనే చేంజ్. ఇది యాజ్ ఇట్ ఈజ్గా రోల్ నెంబర్ 21 అసైన్మెంట్ సబ్మిట్ చేస్తే రోల్ నెంబర్ 22 అదే కాపీ పేస్ట్ చేసినట్టు ఉందా లేదా? సేమ్ వీడు ఏదైతే రాశాడో వీడు సింపుల్గా వేరియబుల్స్ చేంజ్ చేసి సబ్మిట్ చేసినట్టు ఉందా లేదా? నువ్వు కానీ ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తుంటే అదే. ఎందుకు లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాం? స్ప్లిట్ అరే లార్జెస్ట్ సమ్మా కదా. అక్కడ ఏంటి క్వశ్చన్ డిస్క్రిప్షను? మీకు కొన్ని అరేస్ ఇస్తా, లైక్ నీకు ఒక అరేస్ ఇస్తా, అందులో కొన్ని నెంబర్స్ ఉంటాయి. వీ నీడ్ టు స్ప్లిట్ ఆఫ్ కే స్ప్లిట్స్ సచ్ దట్ ఇట్ షుడ్ బి కంటిగ్యూస్. కంటిగ్యూస్ అలొకేషన్ ఉందా లేదా అక్కడ కూడా. అండ్ దెన్ ఇక్కడ కే స్ప్లిట్స్ ఏమన్నాడు, బట్ ఇక్కడ ఆ కే స్ప్లిట్స్ బదులు పర్సన్స్ ఉన్నారు, అవునా కదా? అంటే సింపుల్ ఇక్కడ ఎం స్టూడెంట్సే కాదా. అండ్ అక్కడ ఏదన్నా స్ప్లిట్ చేస్తే కంటిన్యూస్గా నాన్ ఎంప్టీ సెట్ అవ్వాలి, అంటే మినిమం ఒక్కటని అలొకేట్ చేయాలి. సాటిస్ఫై అయిందా లేదా? అవునా కాదా? అండ్ సి అట్లీస్ట్ ఒక్క బుక్ అన్నా స్టూడెంట్కి అలొకేట్ అవ్వాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? నాన్ ఎంప్టీ కాకూడదు. సింపుల్గా అక్కడ ఏదైతే కోట్ చేశానో దాన్ని డైరెక్ట్గా ఒక్క పర్సెంట్ కూడా మార్చకుండా ఇక్కడ సబ్మిట్ చేయొచ్చా లేదా? ఓకే. అండ్ ఇక్కడ మరి అక్కడ -1 చేయలేదు కదా, మరి ఇక్కడ -1 ఇది వచ్చింది కదా, ఇది డిఫరెంట్ కదా. అంటే సపోజ్ 4 బుక్స్ ఉన్నాయి అనుకుందాం. 6 స్టూడెంట్స్ వచ్చారు, 6 స్టూడెంట్స్ ఉన్నారు. కెన్ ఐ allocate these 4 books to these students as per these conditions? Which is not possible. అంటే ఎప్పుడు -1 వచ్చింది? ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వర్ గ్రేటర్ దెన్ వాట్ ఎవర్ ద అరే లెంత్. ఇలా ఉంటే అది -1. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే కంప్లీట్గా లాస్ట్ క్వశ్చనా కాదా? సో వీడియో పాస్ చేసి లాస్ట్ క్వశ్చన్ ఒకసారి లార్జెస్ట్ సమ్ చూసి దాని తర్వాతే దీనికి రా. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఏమీ చేంజ్ చేయను. సేమ్ లాస్ట్ వీడియోలో ఏం చేశానో దాన్ని ఇక్కడ డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేస్తాను. నీ కళ్ళ ముందే కొంచెం కూడా చేంజ్ లేకుండా కాపీ పేస్ట్ చేస్తా చూడు. అండ్ ఇక్కడ డైరెక్ట్గా వాట్ ఎవర్ ద ఫంక్షన్స్ మనం రాసామో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి అండ్ దెన్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మరి ఇక్కడ ఆ ఒక్క చిన్న మ్యానిపులేషన్ ఏంటి? అక్కడ మనం చేసింది స్టాటిక్ అరే, బట్ ఇక్కడ వాడు లిస్ట్ ఇచ్చాడు. సో లిస్ట్ ఫార్మాట్లో మార్చేసుకుందాం కంప్లీట్గా. అంతకు మించి ఈ క్వశ్చన్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా? కొంచెం కూడా లేదు. ఇక్కడ వాట్ ఎవర్ ఇది లిస్ట్ ఫార్మాట్లో మార్చేద్దాం. అండ్ దాని యాక్సెసింగ్ కూడా లిస్ట్ ఫార్మాట్లోకి మార్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నమ్స్ అనేది లిస్ట్ అయితే సింపుల్గా ఇక్కడ నేను సైజ్ అయినా రాయాల్సింది. అండ్ దీని యాక్సెసింగ్ ఏమైంది? నమ్స్ డాట్ గెట్ ఆఫ్ ఐ. ఓకే. అండ్ ద సేమ్ వే ఎక్కడైతే యాక్సెస్ ఉందో అక్కడ చేంజ్ చేసేద్దాం. అండ్ దెన్ ఇక్కడ సైజ్, అండ్ దెన్ ఇక్కడ యాక్సెసింగ్ ఉంది నమ్ డాట్ గెట్ ఆఫ్ ఐ, అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈస్ ఫైన్. సో ఇక్కడ సింపుల్గా ఈ స్ప్లిట్ అరే ఫంక్షన్ని కాల్ చేస్తే సరిపోతుందా లేదా? రిటర్న్ వాట్ ఎవర్ ద స్ప్లిట్ అరే, ఇక్కడ అరేని పాస్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నాకు ఎక్స్ట్రాగా ఏం కావాలి? కేని పంపాలి. ఇక్కడ కే అంటే ఎమ్మా కదా. బట్ బిఫోర్ దిస్ ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద ఎం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ బుక్స్, ఆ బుక్స్ ఇక్కడ డైరెక్ట్గా ఎంలో ఇచ్చాడు. లేదు అలా వద్దు అని అంటే ఫైన్, సైజ్ వాడుకో. ఇఫ్ ఇన్ కేస్ అయితే రిటర్న్ -1. ఇంతకు మించి ఈ క్వశ్చన్లో ఏమన్నా ఉందా? సో ఎక్కడైతే నమ్స్ ఆఫ్ ఐ ఉందో అక్కడ సింపుల్గా నమ్స్ డాట్ గెట్ ఆఫ్ ఐ రాస్తే సరిపోతుందా లేదా? అండ్ లెంత్ బదులు తీసి ఇనిషియల్ టెస్ట్ కేసెస్ అన్ని యాక్సెప్ట్ అయినాయి. ఒకసారి సబ్మిట్ చేసేద్దాము. సబ్మిటెడ్. సో కొంచెం కూడా చేంజ్ లేదు. ఓకే. సో
That's it for this video. Thank you.